ఈ ఫోన్ ఆ దొంగల దగ్గరదే. ఈవిడ రాత్రి ఫోన్ కి కాల్ చేసి పని అయిపోయిందా అని అడిగింది. మా అక్క ఫోన్ చేసిందంటే మేము నమ్మాలా? నమ్మడం కాదు, ఈవిడ కాల్ చేసిన నంబర్ ఈ ఫోన్లోనే ఉంది, కావాలంటే చూడండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మంచిదైంది. ఫోన్ రింగ్ అవ్వలేదే. ఈవిడ భయపడి ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసినట్టుంది. ఆపో! ఇంతవరకు నేనెందుకు సైలెంట్ గా ఉన్నానో తెలుసా? నా ఇంటికొచ్చి నా వాళ్ల ముందు దొంగ అన్నావు. కాదు అని నిరూపించుకోవడానికి నువ్వు మీ నాన్నతో కలిసి డ్రామాలాడుతున్నావని అందరికీ తెలిసేలా చేయడానికే. మా నాన్న గురించి ఆపు. నా నంబర్ చెప్తాను, డయల్ చేయి. డయల్ చేయి. నైన్ 984. ఇది నా నంబర్. గత 10 సంవత్సరాలుగా ఇదే నంబర్ వాడుతున్నాను. మావయ్య, ఇప్పుడు చెప్పండి, ఎవరు తప్పుడు మనుషులు, ఎవరు డ్రామాలాడేవాళ్ళు? వదినా, ఏంటి మాటలు? ఏంటయకుండా పద. నేనే వెళ్తాను.
ఒక నంబర్ నుండి. ఆ అమ్మాయి ఇక్కడి దాకా వచ్చిందంటే ఏదో జరిగింది. మాణిక్యం తప్పు చెయ్యడు, మాణిక్యం పెంపకం తప్పు చెయ్యనివ్వదు. Mega! Mega, I'm lucky! I'm so lucky! బ్రో కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు ఆపు. I'm so lucky! ఏమైంది బ్రదర్, అంత హ్యాపీగా ఉన్నావు? కనిష్క నచ్చేసిందా? నిన్ను చంపేస్తాను. మ్యాటర్ అది కాదు. నువ్వు నాతో ఏమన్నావు? ఏమన్నాను? కనిష్కాన్ని నేను కలిసే లోపు ఆ అమ్మాయి మళ్ళీ నన్ను కలిస్తే నా ప్రేమ నిజం అవుతుంది అన్నావు కదా? అన్నాను. నా ప్రేమ నిజమైంది. ఆ అమ్మాయి కలిసిందా? Yes! ఎప్పుడు బ్రదర్, ఎక్కడ? ఇందాకే మన ఇంట్లోనే. వాట్, మన ఇంట్లోనా? ఎస్, ఇందాక నేను కనిష్కాన్ని కలిసే లోపు అటు ఇటు చూడకు అంటోంది నా చూపు నా మరి ఆ అమ్మాయా? అవును. నువ్వు చూసావా? చూసాను. మెగా 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 ప్లీజ్ మెగా, తను నేను కలిసే లోపు వెళ్ళిపోయింది. తన డీటెయిల్స్ చెప్పవా ప్లీజ్ మెగా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తెలీదు బ్రదర్. కానీ బ్రదర్, ఇందాక పెద్దమ్మ తనని బయటికి తీసుకునెళ్ళి ఏదో కొంచెం సీరియస్ గా మాట్లాడినట్టుంది. బ్రదర్, నీకు కంగ్రాచులేషన్స్ చెప్దామన్నా చెప్పలేని పరిస్థితి. ఆల్మోస్ట్ కనిష్కతో నీ పెళ్ళని మన వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇంకా కష్టమే. మెగా, నువ్వే చెప్పావు. నా ప్రేమే నిజం అయితే కనిష్కాన్ని కలిసేలోపు నేను తన్ని కలవాలి అని. దేవుడు కలిసేలా చేశాడు. మా ప్రేమ నిజం అవుతుంది. ఎలాగైనా తన డీటెయిల్స్ కనుక్కుంటాను. నా ప్రేమ విషయం తనకు చెప్పి తన్ని ఒప్పించి నా భార్యగా ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తాను. హలో, కాంచనమాల, కాంచనమాల, కాంచనమాల. నీ కూతురు నా ఇంటికొచ్చింది. నీ ఇంట్లో దొంగతనం జరగబోయిందని, దొంగల్ని నేనే పంపానని రచ్చ చేసింది. కానీ నిరూపించమంటే ఏదో ఫోన్ అంటూ కథ చెప్పింది. ఆ కథకు స్క్రీన్ ప్లే డైలాగ్స్ నీవే అని నాకు బాగా తెలుసు. గతంలో నువ్వు చేసిన నమ్మక ద్రోహం, పొడిచిన వెన్నుపోటు ఎప్పటికీ మర్చిపోలేము. పెద్దాయన వెతుక్కుంటూ వచ్చాడని, ఛాన్స్ దొరికిందని మా వంశ గౌరవానికి చిహ్నమైన సెమంతక మణిహారం కొట్టేయాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. నేను చేసిన సెమంతక మణిహారం నేనెందుకు కొట్టేస్తాను? ఆపో! నీ
ఎక్స్ప్లెనేషన్, నీ సోది వినడానికి నేను ఫోన్ చేయలేదు. నీ దొంగ బుద్ధిని, నీ కూతుర్ని అదుపులో పెట్టుకోమని చెప్పడానికే కాల్ చేశాను. ఒక్కసారి నీ కూతురు నా ఇంట్లో అడుగు పెడితేనే బయటికి గింటేశాను. ఇంకొక్కసారి అడుగు పెట్టిందంటే ప్రాణాలతో ఉండదు. జాగ్రత్త. కాంచనమాల నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఎంత ధైర్యం నీకు? పిలవడం కాదు, నా కూతుళ్ళ జోలికొస్తే ఎవరిని వదలను. నా జీవితం మీద కొట్టావు, భరించాను. నా వృత్తికి తీరని అన్యాయం చేశావు, సహించాను. కానీ నా కూతుళ్ళ జోలికే కాదు, వాళ్ళ గురించి ఆలోచన వచ్చినా ఎవ్వరిని నానా చనువిస్తున్నాను కదా అని హద్దు మీరొద్దు. నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తావా? నాకు ఒక్క మాట చెప్పాల్సిన బాధ్యత లేదా? నువ్వు కనబడేదాకా ఎంత కంగారు పడ్డానో తెలుసా? క్షమించండి నాన్న. పొరపాట్లు క్షమాపణలు కాదమ్మా. జీవితంలో చాలా ఆటుపోట్లుంటాయి. సహనం, సర్దుబాట్లు చాలా అవసరం. మీ ఇద్దరిని నా కంటికి రెప్పల్లా చూసుకుంటున్నాను. మీ ఇద్దరంటే నాకు ప్రాణం. ఆవిడ అవమానించింది, తగిన గుణపాఠం చెప్దామని వెళ్ళాను నాన్న. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఆవేశాలు పరిష్కారం చూపించవు. కాలం సమాధానం చెప్పి తీరుతుంది. మిమ్మల్ని అవమానిస్తే అది నేను భరించలేను నాన్న. నువ్వు అవమానాల పాలంటే ఈ నాన్న పరిస్థితి ఏంటమ్మా? జరగరానిదేదైనా జరిగితే నా బాధ ఎవరు తీరుస్తారు? నన్ను ఎవరు ఓదారుస్తారు? అది కాదు నాన్న. ఇవన్నీ కాదు, ముందు నాకు మాట ఇవ్వు.
నా భయం మీకు తెలియదు. గతంలో నాకు జరిగింది మీకు జరగకూడదు. వాళ్ళ నీడ కూడా మీ మీద పడకుండా ఉండాలి అంటే వీలైనంత తొందరగా మీకు పెళ్లి చేసి పంపించాలి. వెంటనే వరలక్ష్మికి చెప్పి సంబంధం చూడమనాలి. ఎవరిది నంబర్? చూద్దాం. హలో, హాయ్ బావా. నా గురించి ఆలోచిస్తూ కలలు కంటున్నావా? వచ్చిన దగ్గర నుంచి నాకైతే నీ ఆలోచనలే. ప్రతి తలుపులోనూ నీ కదలికే. నా పక్కన చేరి చిలిపి చేష్టలు చేస్తున్నావు తెలుసా? నేనా? కాదు, నా కాబోయే శ్రీవారు కౌస్తుబ్. పెద్దలు పెళ్లి మాటలు మాట్లాడుకుంటున్నారు. నేను మన హనీమూన్కి ప్లేస్ సెలెక్ట్ చేస్తున్నా. నా మీద నువ్వు చాలా ఆశలు పెంచుకుంటున్నావు కనిష్క, కానీ నా మనసులో, నా ఆలోచనలో నువ్వు లేవు. ఆ విషయం నీకు ఎలా చెప్పాలి? హలో బావా. యా బావా, రేపు మనం కలుస్తున్నాం. కలుద్దాం. లాంగ్ డ్రైవ్కి వెళ్దాం బావా. మీ ఇంట్లో నువ్వు బాగా మొహమాట పడ్డావు, చాలా రిజర్వ్డ్గా ఉన్నావు. రేపు లాంగ్ డ్రైవ్లో మనం ఫ్రీ అయిపోవాలి. బాయ్. బాయ్ బావా, థ్యాంక్ యూ. ఎస్, రేపటితో ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. చనువిస్తున్నాను కదా అని హద్దు మీరొద్దు. నానా రండి భోంచేద్దాం. కుందనా రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. నానా
అలకలు కోపాలు అన్నం మీద చూపించకూడదు. రా తిందు గాని. నేనేం అలగలేదు. నాకెవరి మీద కోపం లేదు.